నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఉడిప్పిలో ఉన్న అన్నెగుడే గుడి యొక్క ప్రాముఖ్యత ఏమిటి? చాలా చక్కని ప్రశ్న వేశారమ్మా. అన్నెగుడ గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు. శ్రీ మహాగణపతి దేవతోప్య నమః. చూసేవంటి వీక్షబంధుకు నమస్కారం. భక్తివన్ ప్రేక్షకులకి నమస్కారం. మరియు భక్తివన్లో మనం ఇంత విశేషమైన వంటి అన్నగుడి ఒక గణపతి గురించి మనం మాట్లాడడం అంటే చాలా విశేషం. అన్నగుడి అంటే ఏంటిది అంటే అన్ని దేవతల కన్నా, అన్ని ఒక పశుపక్షుల కన్నా, అన్ని వృక్షాలకైనా, అన్ని సమస్త సృష్టికి అయినా అధిపతి అన్న. అందుకే అన్నగుడి అంటే ఇక్కడ కర్ణాటకలోనూ అదే భాష, మలయాళం కూడా అదే భాషగా చెప్పడం జరుగుతుంటుంది. ఇక్కడ అన్నగుడిలో ఏంటంటే స్వామివారికి ఒక ఆలయం ఉండదు. సూర్యుడు, చంద్రుడు, పంచభూతాలంతా కూడా పడుతూ ఉంటుంది. ఉడిపిలో చాలా విశేషమైనటువంటి ఆలయం అన్నగుడి ఆలయం. అందుకే ఉడిపిలో వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా అన్నగుడి ఆలయానికి వెళ్ళేసి ఆ వినాయకుని దర్శనం చేసుకున్న తర్వాతే ప్రముఖంగా వెళ్తారు. ఇక్కడ కొబ్బరి పువ్వు నైవేద్యంగా పెడతారు. ఒక్కొక్క చోటున ఒక్కొక్క విశేషం కదమ్మా. ఇక్కడ కేవలం కొబ్బరి మువ్వలు దొరుకుతాయి. కొబ్బరి మువ్వలు, కొబ్బరి అట్టలు, కొబ్బరికి అవి దొరుకుతాయి. అవి తీసుకొచ్చి స్వామికి నివేదన పెట్టి ఆరాధన ఇస్తారు, నైవేద్యం పెడతారు. మీ కోరిక ఏదైతే కోరిందో, మీరు ఏదైనా సంకల్పం కోరిన తర్వాత నేను అన్నగుడిలో నేను వచ్చి ఒక గంట కడతాను. అది చిన్న గంట కావచ్చు, పెద్ద గంట కావచ్చు, ఇంకా పెద్ద గంట కావచ్చు, ఇంకెంతైనా కావచ్చు. మీరు అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత గుడి నిండా గంటలు ఉంటాయి. మీరు ఆ లైన్ దాదాపు 1 కిలోమీటర్ దాకా ఉంటుంది. ఆ కిలోమీటర్ దాకా కూడాను గుడి మొత్తం గొలుసు కట్టి ఉంటే అన్ని గుడికి అంతా కూడా గంట కట్టి ఉంటుంది. గంట అంటే దేవుడి గంటలు ఇట్లా రౌండ్ గా ఉంటుంది. దాన్ని తీసుకొచ్చేసి ఇట్లా లాక్ వేసి పెట్టుకోవాలి. ఆ లాక్ తీసుకొచ్చేసి ఆ గుడికి కట్టేసి లాక్ వేస్తే లాక్ వేయాలి, లేదా తీగ కట్టేసి తీగ. అంటే మీ యొక్క కోరిక సక్సెస్ అయిన తర్వాత 41 days లోపు మీ కోరిక సక్సెస్ అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఆయనకు మీ యొక్క మనసుకు ఎంత వెయిట్ అనిపిస్తే అంత వెయిట్, మీ 10 రూపాయలు తీసుకొచ్చి కూడా కట్టవచ్చు, 1,00,000 రూపాయలు తీసుకొచ్చి కూడా కట్టుకోవచ్చు. అది మీ శక్తి, మీ ఓపిక. అక్కడ తీసుకొచ్చి అంతటి కట్టేవాళ్ళు కూడా ఉన్నారు. అక్కడంటే ప్రాముఖ్యత అన్నగుడిలో గంట ప్రాముఖ్యత చాలా విశేషము. తర్వాత కొబ్బరి పువ్వు చాలా విశేషము. అక్కడ కొబ్బరి పువ్వు కూడా మల్లె పువ్వు లాగా ఉంటుంది. చాలా విషయం అంటే లేతగా ఉంటుంటుంది. అక్కడ నిండుగా సాయంత్రం వేళ ఎప్పుడైతే కూడా సంకటహర చతుర్థి రోజు అభిషేకం చేస్తుంటారో అక్కడ రోజు సాయంత్రం 4 to 5 వరకు అభిషేకము, మార్నింగ్ 4 to 5 అభిషేకం చేస్తూ ఉంటారు. ఇక్కడ చాలా అరుదైన విశేషం ఏంటంటే కళ్యాణమైన వంటి జోడీలు వెళ్తారు. ఫస్ట్గా వివాహమైన వాళ్ళు ఈ అన్నగుడికి వెళ్ళేసి చక్కగా ప్రార్థన చేసుకొని ఈ యొక్క పువ్వులు ఇచ్చి స్వామిని ఆరాధించి వాళ్ళకు సక్సెస్ అయిన కళ్యాణం సక్సెస్ అయింది కదా, లాక్ వేసేసి తాళమంతా లేదంటే గంట కట్టేసి వస్తారు. వాళ్ళ ఇష్టం. అంటే దారంతో కట్టుకోవచ్చు, లేదంటే లాక్ కూడా వేయచ్చు, లేదంటే తీగతో కూడా కట్టుకోవచ్చు. మీకు ఎలా సౌకర్యం ఉంటే అలా సౌకర్యంగా కట్టుకోవచ్చు. 11 ప్రదక్షిణ చేసుకోవాలి చక్కగా. ఆ 11 ప్రదక్షిణ చేసిన తర్వాత విశేషమైన ఫలితాలు రావటం అనేది జరుగుతుంది. ఆ విశేషమైన ఫలితాలు వచ్చినప్పటికీ అక్కడ అద్భుతమైన వైబ్రేషన్. ఇంటికి పోగానే ఒక శుభవార్త వింటారు. అక్కడ ఇంటికి వెళ్ళగానే మీరు ఒక శుభవార్త వింటారు. అంతటి మహోత్కరమైన అన్నగుడి ఒక టెంపుల్ విశిష్టం. నమస్కారం గురుగారు. నమస్తే.